ఎన్నో అవమానాలు తట్టుకుని ఎదిగిన గుర్రం జాషువా కలం కత్తితో మరెన్నో అలుపెరగని పోరాటాలు చేశారని, నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన మహోన్నతమైన వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటించారు. బీజేపీ నేత పాతూరి నాగభూషణంతో కలిసి ఆయన గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్నాడు రోడ్లోని ఎస్ఎస్ఎన్ కళాశాల నుంచి జమీందార్ ఫంక్షన్ ప్లాజా వరకు ర్యాలీ చేపట్టారు. జమీందార్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వివక్షను చదువుతో దూరం చేయవచ్చునని నిరూపించిన మహనీయుడు జాషువా అంటరానితనాన్ని రూపుమాపటానికి ఎనలేని సేవలు అందించారని మాధవ్ తెలిపారు. రాజకీయ పార్టీ ఏదైనా ఉందంటే చెప్పారు. కుర్చీలు వేసి ఎవరు కూడా బయటకు వెళ్ళవద్దు. సమావేశాన్ని ఒక్కొక్క జిల్లా ఒక్కొక్క కార్యక్రమం కాకుండా ప్రతి జిల్లా కూడా ఒకే కార్యక్రమాలు జరగాలని రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు ఆయన పుట్టిన ప్రాంతం నరసరావుపేట జిల్లా వినుకొండలో ఆయన పుట్టడం జరిగింది. గుర్రం జాషువా గారు అస్పృశ్యత, కుల వివక్షతతో అనేక ఇబ్బందులు పడిన మాదిగ కులంలో పుట్టి ఆ విధంగా ముందుకెళ్తున్న తరుణంలో అనేక రకాల అవమానాలు, అంటరానితనం సంబంధించిన వివక్షతను ఎదుర్కొని నా జీవితంలో ఇద్దరే గురువులు, ఒకటి పేదరికం, రెండు కుల వివక్షత అని చెప్పాడు. పేదరికం నాకు సహనాన్ని నేర్పింది, కుల వివక్షత నాకు ఏదైనా ఎదిరించి పోరాటం చేసే గుణం నేర్పించింది. ఈ ఇద్దరు గురువుల కారణంగానే నాకు కవి అనే కలం నాకు కత్తిగా మారి నాకు అందింది. ఆ కత్తితో సమాజానికి సంబంధించిన అనేక విషయాల్ని మార్పు చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఆ విధంగా ఒక పోరాటాన్ని నేను ప్రారంభించానని చెప్పి తన కవి కత్తితో అనేక అద్భుత రచనలు చేశారు. గబ్బిలం లాంటి, పిరుదోసి లాంటి, నేతాజీ లాంటి, శివాజీ లాంటి అనేక రకాల రచనలు, స్వయంవరం లాంటి కవితలు, ఆ విధంగా ఆ కవిత ప్రబంధాన్ని, అనేక పద్యాల్ని ఆసువుగా కవిత్వాన్ని చెప్పటం, అవధాన ప్రక్రియలో పాల్గొనటం గుర్రం జాషువా గారికి సాధ్యమవుతుంది. ఆయన శివాజీ అనే ప్రబంధంలో భారత మాత వర్ణం ఏదైతే ఉందో అద్భుతంగా చేయటం జరిగింది. పచ్చి బాలింతరాలు భారత మాత, మాతలకు మాత సకల సంపత్ శీల అని చెప్పి ఆవిడ భారత మాతని కొనియాడిన తీరు. ఈ దేశంలో చైనా ముష్కరులు దాడి చేస్తే చైనా కారణంగా భారతదేశం ఎక్కడ బలహీన పడకుండా ఉండే విధంగా జగజ్జనని భారత మాత ఇటువంటి అనేక రకాల దాడుల్ని తట్టుకొని ప్రతిదాడి చేయగలిగే ఒక సంస్కార శీల అని చెప్పి ఆయన అద్భుత కవితల ద్వారా దేశంలో ఒక చైతన్యం, జాతీయతకి సమున్నత శిఖరంగా గుర్రం జాషువా గారు ఉన్నారు. గుర్రం జాషువా గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఆయన జన్మదినమైన సెప్టెంబర్ 28 భారతీయ జనతా పార్టీ యావత్ ఆంధ్రప్రదేశ్లో పెద్ద ఎత్తున జయంతోత్సవాలు, ఆయనకి నివాళులర్పించి ఈ యొక్క నరసరావుపేట యొక్క భారతీయ జనతా పార్టీ జిల్లా పర్యటన ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉంది.